పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతల గ్రంథం 11వ అధ్యాయం. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. 13వ వచనం. కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును, నమ్మకమైన స్వభావం గలవాడు సంగతి దాచును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, కొండెగాడై తిరుగువాడు ఇక్కడ విషయాలు అక్కడ చెప్పేవాళ్ళు, అక్కడ విషయాలు ఇక్కడ చెప్పేవాళ్ళు. మన గురించి విషయాలు మనతో మాట్లాడుతున్నట్టు ఉంటూ మన విషయాలు మనకు విరోధంగా ఆలోచించడం, మనకు విరోధంగా బయట చెప్పడం. కొండగాడై తిరుగులాడేవాడు ఇదేం చేస్తాడంట, పరుల గుట్టు బయట పెడతాడు. నమ్మకమైన స్వభావం కలిగిన వాడు ఏం చేస్తాడు, నమ్మకమైన స్వభావం కలవాడు సంగతిని దాచిపెడతాడంట. దినాల్లో దేవుని బిడ్డలైన మనము చాలా జ్ఞానంగా జీవించాల్సిన దినాల్లో మనం ఉన్నాం. ఎందుకంటే ఎవరు మంచివాడు ఎవరు చెడ్డవాళ్ళు అనేది గ్రహింపు లేకుండా ఉన్న పరిస్థితులు ఈ లోకంలో ఉంటున్నాయి. మనుషులు పైకి మంచిగా కనపడుతున్నారు, ప్రేమ చూపిస్తున్నట్టు ఉంటున్నారు, కానీ అంతరంగ స్వభావము చాలా దుర్మార్గంగా మారిపోయింది. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, అంచె దినాల్లో అక్రమం విస్తరించడం చేత ప్రేమ చల్లారిపోద్దంట. మనుషుల్లో ప్రేమ చల్లారిపోయిన దినాల్లో మనం ఉంటున్నాం. ప్రేమ పేరుతో నటించే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయినారు. కాబట్టి మనము బహు జాగ్రత్తగా మనం సహవాసం చేసే వ్యక్తుల విషయంలో జ్ఞానం కలిగి ఉండాలి. మరి జ్ఞానం కలిగిన వారితో మనం సహవాసం చేయనప్పుడు మనం పొందుకునే ఇబ్బంది లేదా మనం పొందుకోబోయే ఫలం అనేది చాలా ఘోరంగా భయంకరంగా ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో మనం చదివితే 2వ రాజుల గ్రంథంలో మనం వెళ్తే ఇక్కడ 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనంలో ఇక్కడ హిజ్కియా రాజు గురించి మనకు రాయబడి ఉంటుంది. ఆహాజు కుమారుడైన హిజ్కియా రాజు ఏలడం ప్రారంభించాడంట. ఆ ప్రారంభించినటువంటి హిజ్కియా రాజు ఎటువంటి వాడంటే, మరి 18వ అధ్యాయము 5వ వచనం నుంచి 7వ వచనం దాకా చెప్తుంది. అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు. అతని తర్వాత వచ్చిన యూదా రాజులలో అతని పూర్వీకులైన రాజుల్లోనూ అతనితో సమమైన వాడు లేడు, ఒకడు లేడు. అతడు యెహోవాను హత్తుకొని ఆయనను వెంబడించుట్లు వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. హల్లెలూయా. దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది, మరి హిజ్కియా రాజు ఎటువంటి వాడంట, దేవుని యందు విశ్వాసం ఉంచాడంట. ఆయన వలె దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు ఎవడూ లేడు. ఆయన దేవుణ్ణి హత్తుకొని దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నందువల్ల దేవుడే రాజుకు తోడై ఉన్నాడు, హిజ్కియాకు తోడుగా ఉన్నాడు. తాను వెళ్ళిన చోటల్లా జయాన్ని దేవుడు అనుగ్రహించాడంట. వెళ్ళిన ప్రతి స్థలంలో జయం. అన్ని పరిస్థితుల్లో దేవుడు ఆయన్ని అభివృద్ధి పరచడం ప్రారంభించాడు, ఆశీర్వదించడం ప్రారంభించాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే హిజ్కియా రాజు లాంటి నమ్మకాన్ని, దేవుని యందు విశ్వాసాన్ని ఉంచిన వ్యక్తి మరొకటి లేడు. అటువంటి మంచి దైవ భయం కలిగినటువంటి వ్యక్తి. అందుకే దేవుడు ఏం చేశాడు, ఆయన్ని ఆశీర్వదించాడు. మరి అలాగే 2వ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయం 30వ వచనం చెప్తుంది. ఈ హిజ్కియా గీహోను కాలువకు ఎగువ కట్టవేయించి దావీదు పట్టణం పడమర వైపుకు దారి తెప్పించాను. హిజ్కియా తాను పూనుకున్న సర్వ ప్రయత్నములందు వృద్ధి పొందెను. కాబట్టి చూడండి, తాను చేసిన ప్రయత్నాలన్నిటినీ దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అన్నిటిలో దేవుడు అభివృద్ధి అనుగ్రహిస్తున్నాడు. ఎందుకంటే అతడు దేవుని భయం కలిగినటువంటి వ్యక్తి. ఇక దేవుని భయం కలిగినటువంటి వ్యక్తి జీవితంలో ఒక శోధన కాలం అనేది వచ్చింది. అది ఏంటి అంటే, మరి యెషయా గ్రంథం 39వ అధ్యాయంలోకి వెళ్తే మరి
39వ అధ్యాయం 1 వచనం 2వ వచనం మనం చదువుదాం. ఆ కాలమందు బబులోను రాజు బలదాను కుమారుడైన మెరోద్బక్కల్మదను హిజ్కియా రోగి అయి బాగుపడిన సంగతి విని పత్రికలను కానుకను అతని యొద్దకు పంపగా, హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి, తన ఇంటనేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేన్ని మరుగు చేయక, తన పదార్థములు గల కొట్టును, వెండి బంగారములను, గంధ వర్ణములను, పరిమళ తైలమును, ఆయుధశాలను, తన పదార్థంలో ఉన్న సమస్తము వారికి చూపించెను. చూసారా, ఇక్కడ ఏమైందంటే శత్రువు అయినటువంటి బబులోను రాజు మరి ఏ విధంగా ఈ యొక్క హిజ్కియా యొక్క ఆశీర్వాదానికి కారణం తెలుసుకోవాలా, మరి ఇతను అభివృద్ధి చెందుతున్నాడే, ఇతన్ని ఎట్ట పడదోయాలా అని హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చి బాగైందనే విషయం తెలుసుకొని అన్ని విషయాలు దేవుడు అభివృద్ధి పరుస్తున్నాడు హిజ్కియా రాజుని అని చెప్పి ఇతనేం చేశాడంట, మోసపూరితంగా కానుకలు పంపించి మరి వారి దూతలను అంటే నీకు మేలుకోరు వారిగా మనుషులను కొంతమందిని పంపిస్తే హిజ్కియా రాజు అది నమ్మి ఏం చేశాడంట, తనను దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు, అభివృద్ధి పరిచాడు అవన్నీ కూడా వాళ్ళకి చూపించడం ప్రారంభించాడు. వాళ్ళు వచ్చి ఈయనను దేవుడు ఎంతగా దీవించాడు, మరి వెండి బంగారాలతో ఆయన దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు, మరి సమస్తమైన మంచి పదార్థాలతో నింపి ఉన్నాడు, తన ఆయుధశాల ఇవన్నీ కూడా చూపించాడట. ఇతను మంచి మనిషితోనే చూపించాడు, మరి మంచి స్వభావం కలిగి ఇతను చూపించాడు. కానీ ఎవరికి చూపిస్తున్నాడు? శత్రువుకు చూపిస్తున్నాడు, శత్రువుతో సహవాసం చేస్తున్నాడు. అప్పటి వరకు దేవుని భయం కలిగిన వాడే, అప్పటి వరకు దేవుని ఆజ్ఞలకు లోబడి మరి అన్ని విషయాల్లో దేవుని తోడు కలిగి అభివృద్ధి చెందాడు. కానీ హిజ్కియా రాజు అక్కడ శత్రువులతో సహవాసం, శత్రువులకు చూపించకూడనేటివన్నీ కూడా చూపిస్తున్నాడు. చాలా మంది దేవుని బిడ్డల యొక్క సహవాసాలు ఇలా ఉంటాయి. వాళ్ళు మంచివారని చెప్పుకుంటూ నటించే శత్రువులు ఉంటారు మన చుట్టూ. వారితో మనకు ఇబ్బంది కలుగుతుంది, వాళ్ళు మన మంచి కాదు, మన కీడు కోరుకునేవారు అని మనకు ఎరిగి కూడా, మనకు తెలిసి కూడా అటువంటి వారితో సహవాసం చేస్తుంటారు, అటువంటి వారితో సహవాసం కలిగి ఉంటారు. వీరు ఎటువంటి వారంటే పైకి నవ్వుతూ మంచిగా మాట్లాడతారు, గోతులు తవ్వుతుంటారు అన్నమాట. వెనక వీరి దేవుని ఆశీర్వాదాన్ని ఎలా దొంగలించాలి, ఈమెన్నిట్లో మంచిగా దేవుళ్ళు ఎదుగుతుందే, ఈమెను ఎలా పడదోయాలి, ఈ వ్యక్తికి దేవుని కంచె కాపుదల లేకపోతే అన్ని విషయాల్లో ఈ బిడ్డ ఎందుకు వర్ధిల్లుతున్నాడు అని వారిని ఎట్లా బాధ పెట్టాలి, వారికి విరోధంగా ఎట్లా పనులు చేయాలని ప్రయత్నం చేస్తుంటారు. మనము మంచి మనసుతో వారిని దగ్గర తీసుకుంటాం, ఎందుకంటే దేవుని బిడ్డల హృదయాలు దేవుని ప్రేమ ఉంటుంది కాబట్టి ఆ ప్రేమతో వారిని దగ్గర తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది, శత్రువు ఎప్పుడైతే లోపలికి ప్రవేశిస్తాడో వాడు దొంగతనము, నాశనము, హత్య చేయడానికి వస్తాడంట, మరి దేనికి రాడు. కాబట్టి చాలా మంది అటువంటి అజ్ఞానపు స్నేహం, అజ్ఞానపు సహవాసాలు, దేవుని చిత్తం లేని వాళ్ళతో సమయం గడపడం, దేవుడు వద్దు అని చెప్తున్నా కూడా అటువంటి వాళ్ళ వెంట నడవడం, ఇది ఆఖరికి వారి నాశనాన్ని తీసుకొస్తుంది. హిజ్కియా రాజు కూడా అలాంటి పని చేసి ఏమైనానంట, మరి తర్వాత అక్కడికి వాక్యం చెప్తుంది 39వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం చదువుదాం. పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియా యొద్దకు వచ్చి, ఆ మనుష్యులు ఏమని నీ యొద్దకు ఎక్కడి నుంచి వచ్చిరి అని అడగగా, హిజ్కియా బబులోను దూరదేశం నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పాను, నీ ఇంట వారు ఏమి చూచినని అడగగా, హిజ్కియా నా పదార్థములో దేనిని మరుగు చేయక నా ఇంటినున్న సమస్తము నేను వారికి చూపించి ఉన్నాను అని. చూసారా,
మంచిగా ప్రేమతో కొంతమంది ఫోన్లలో పరిచయాలు, మాటలు వెళ్తూనే ఉంటాయి. ఆ వాళ్ళు ప్రేమతో మాట్లాడుతుండేసరికి మన రహస్యాలన్నీ వాళ్ళకి చెప్తుంటాం. మన బలహీనతలు చెప్తుంటాం. మన బాధలు చెప్తుంటాం. మన మన యొక్క ఆహ్, నష్టాలు చెప్తుంటాం. ఇవన్నీ కూడా చెప్పినందువల్ల వాళ్ళేమన్నా నీకు ఒక మంచి మేలు చేస్తారనుకుంటున్నావా? మంచి ఆలోచన ఇస్తారనుకుంటున్నావా? దేవుని ఏర్పాటు లేని వ్యక్తులతో నువ్వు చెప్పే నీ యొక్క ముఖ్యమైన రహస్యమైన విషయాలన్నీ కూడా నీ యొక్క నాశనానికే ఇంకొకరికి తెలియపరుస్తున్నావు. జ్ఞానం కలిగి మనము ఎవరితో ఏం మాట్లాడాలా, ఎవరితో ఎంతసేపు మాట్లాడాలా, ఎవరి విషయంలో అన్నా కూడా దేవుని చిత్తమా లేదా వీరితో విషయాలు చర్చించడం అనేది జ్ఞానం మనం దేవుని దగ్గర నుంచి పొందుకోకపోతే అది మన నాశనానికి కారణమవుతుంది. ఇక్కడ హిజ్కియా రాజు కూడా ఎందుకు ఆ బబులోను రాజు వచ్చాడు అనే గ్రహింపు లేక అతను నేను స్వస్థ పొందాను బాగయ్యాను కాబట్టి కానుకలు పంపించాడేమో అని చాలా సంతోషంగా అంతా చూపించాడంట. మరి ఏషియా అడుగుతున్నాడు, ఎక్కడి నుంచి వచ్చారయ్యా? మళ్ళీ పిలిపించి ఇంట్లో కూర్చోబెట్టి నువ్వు అన్ని చూపిస్తున్నావు, ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? ఏమన్నా వాళ్ళు యెరూషలేము నుంచి వచ్చారా, లేకపోతే దేవుని ఆలయం నుంచి వచ్చారా, ఎవరు వాళ్ళు అంటే చెప్తున్నాడు, వాళ్ళు నా శత్రువులైన బబులోను రాజు వాళ్ళ నుంచి వచ్చారు. హల్లెలూయా. జాగ్రత్త, నువ్వు ఈ దినం ఎవరితో స్నేహం చేస్తున్నావు, ఎవరితో నీ సహవాసం ఉంది అట్లని చెప్పి లోకంతో అస్సలు సహవాసం లేకుండా ఉండద్దని చెప్పడం లేదు. జ్ఞానం కలిగి సహవాసం, ఎవరితో ఎంతవరకు సహవాసం ఉండవాలో అంతవరకు, ఎవరితో స్నేహం ఎంతవరకు ఉండాలో అంతవరకు, దేవుని భయం లేని భక్తిహీనులు, అన్యులు, లోకస్తులతో మన సహవాసం ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఎందుకంటే వారు నిన్ను కూడా దాంట్లో చేర్చేస్తారు. దేవుని వాక్యం చెప్తుంది. సామెతల గ్రంథంలోకి వెళ్దాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయంలోకి వెళ్ళండి. 16వ అధ్యాయము 27వ వచనం నుంచి 29వ వచనం దాకా మనం చదువుదాం. 27 నుంచి, పనికి మాలిన వాడు కీడును త్రవ్వి పైకెత్తును, వాని పెదవుల మీద అగ్ని మండుచున్నట్లు ఉన్నది. మూర్ఖుడు కలహాన్ని పుట్టించును, కొండెగాడు మిత్రభేదం చేయును, బలాత్కారి పొరుగు వారిని లాలన చేయును, కాని మార్గములలో వారిని నడిపించును. చూసారా, ఇక్కడ దేవుడు మనతో 4 రకాలైనటువంటి మనుషుల్ని చూపిస్తున్నాడు. మొదటి వాడు ఎవడంట? పనికి మాలిన వాడు. రెండో వాడు మూర్ఖుడు. మూడో వాడు కొండెగాడు. 4వ వాడు బలాత్కారి. వీళ్ళు ఎటువంటి వాళ్ళంటే లాలన చేస్తారంట. అంటే ఏంటి? చాలా ప్రేమ. అయ్యో, మనల్ని నిజంగా ప్రేమించే వాళ్ళు కూడా అంత ప్రేమ చూపించారు. లాలన అంటే ఏంటి? చిన్న బిడ్డల్ని తల్లి లాలన చేస్తుంది చూసారా, అట్ట లాలన చేస్తున్నట్టు చాలా ప్రేమ చూపిస్తూ లోపల వాళ్ళకు ఉన్నటువంటి క్రూర స్వభావాలని దాచిపెట్టి వాళ్ళు లాలన చేస్తూ ఏ మార్గంలో నడిపిస్తారు? కాని మార్గంలో, తప్పు మార్గంలో వాళ్ళు నడిపించేస్తారంట. నీ పట్ల దేవుడు కలిగినటువంటి ఒక ఉన్నతమైన ప్రణాళికకు దూరంగా తీసుకొని పోతారు. జాగ్రత్త. ఎలా తీసుకుపోతాడు? వాడిలో పనికి మాలిన స్వభావం ఉంటుందంట. వాడు ఏం చేస్తాడు తెలిసిన? నీ దగ్గర అన్ని విషయాలు తెలుసుకొని ఆ కీడును తవ్వుతూ ఉంటాడు. నువ్వు ఎట్లాంటి వాడో మాకు తెలుసు, నువ్వు ఎట్లాంటి దానివో మాకు తెలుసు, నీ విషయాలన్నీ, నీ గుట్టంతా నా దగ్గర ఉంది, నీ రహస్యాలంతా నాకు తెలుసు అని చెప్పి పనికి మాలిన స్వభావం కలిగిన వాడు ఏం చేస్తాడు? కీడును తవ్వి పైకెత్తి అగ్నిలాగా గొడవలు రేపుతుంటాడంట పనికి మాలిన వాడు. జాగ్రత్త, అట్లాంటి వాళ్ళతో మనము బహు జాగ్రత్తగా మాట్లాడాలి, పనికి మాలిన వాళ్ళతో. అలాగే మూర్ఖుడు
మూర్ఖుడు ఏం చేస్తుంటారు? మూర్ఖం అంటే ఏంటి? దేవుని భయమే ఉండదు. నేను తప్పు చేస్తున్నాననే గ్రహింపు ఉండదు. కలహాలు రేపుతారంట. జాగ్రత్త. కలహాలు రేపుతారు. కొండెగాడు అంటే ఏంటి? నీతో ఉంటూ నీ గురించి విరోధంగా వెనక మాట్లాడడం. నీతో నవ్వుతూ మాట్లాడుతూ నీ రహస్యాలన్నీ తెలుసుకొని నీ గురించి బయటకు పోయి ఇంకొక విధంగా చెప్పడం. కొండెగాళ్ళు. కొండగాళ్ళు ఏం చేస్తారు? మిత్రభేదం ఆ, వాళ్ళు స్నేహం చేయడం కాదు, భేదాన్ని పుట్టిస్తారు. నీకు క్లోజ్గా ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు దూరం చేసేస్తారు. నీకు మేలు చేయవారు కూడా అట్లాంటి వాళ్ళతో నువ్వు సహవాసం చేయడం వల్ల నీకు దూరం అయిపోతారు కొండగాళ్ళు. అలాగే బలాత్కారి అంటే ఏంటి? దేనికి లోబడినటువంటి వాడు, దుర్మార్గ పనులు చేసేవాడు. వీడు అందరికంటే భయంకరుడంట. వాడు లాలం చేస్తాడు. దుర్మార్గపు మనసు కలిగి నీతో ఏం చేస్తాడు? నీకు మంచిగా విందు పెడతాడు. ప్రేమతో నవ్వుతూ మాట్లాడతాడు. నీకేం కావాలో అన్నీ చేస్తాం. ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. మంచిగా స్నేహం చేస్తున్నావు, నిన్ను కాని మార్గంలో నడిపించేస్తారు. మనము ఎవరితో స్నేహం చేస్తున్నా మొట్టమొదట వారి దగ్గర మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వారి యొక్క ఫలాలు ఎట్లా ఉన్నాయి. ఆత్మ ఫలాలు వాళ్ళు ఫలిస్తున్నాయా? దేవుని ప్రేమ వాళ్ళలో ఉందా? సంతోషము, గలతీయులకు రాసిన పత్రికలో ఆత్మ ఫలాలు రాయబడి ఉన్నాయి. వారు నిజమైన సంతోషం కలిగి ఉన్నారా? సమాధానకరమైన మాటలు ఉన్నాయా? దీర్ఘశాంతం కలిగి ఉన్నారా? మరి దయాళుత్వం, మంచితనము, విశ్వాసం, సాత్వికం, ఆశ నిగ్రహం ఇలాంటి మంచి ఫలాలు వాళ్ళు ఫలించకుండా మరి మోసగాళ్ళ వాళ్ళు ఉంటున్నారు. వెంటనే ఎవరితో కూడా మనం లోతుగా స్నేహం చేయలేకూడదు. వారిని గమనించాల. వారితో ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండాలి. ఆ తర్వాతనే దేవుడు అంగీకరిస్తేనే ఎవరికైనా స్నేహం చేయాలి. లేకపోతే నువ్వు పొందుకున్న ఆశీర్వాదాన్ని కోల్పోతావు. నీ పట్ల ఉన్నటువంటి దేవుని ఉద్దేశాలు నువ్వే చేతులారా కాల్చాలనుకుంటావు. కాబట్టి నీతో స్నేహం చేసే నీ యొక్క రక్త సంబంధికులు, నీ బంధువులు, లేకపోతే నీ ఇరుగు పొరుగు వాళ్ళు, నీ ఉద్యోగంలో కొలీగ్స్ కావచ్చు, నీ చదువుకుంటున్న స్థలంలో స్నేహితులు కావచ్చు, ఎటువంటి వారైనా కూడా వారిలో మొట్టమొదట మనం చూడాల్సింది దైవ భయం ఉందా? దేవుని విషయాలు ఏం మాట్లాడుతున్నారు? దేవునితో వారి సహవాసం ఎటువంటిది? వాళ్ళు ఎటువంటి ఫలాలు ఫలిస్తున్నారు? ఒకవేళ అన్యులైతే అన్యుల్లో కూడా మంచి ఫలాలు ఫలించే వాళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డలతోనే సహవాసం చేయమని చెప్పడం లేదు. దేవుని బిడ్డల కంటే చాలా దగ్గరలో అన్యులే చాలా అద్భుతంగా మనతో స్నేహం చేయగలరు. చాలా మంది మనకు సహాయం చేస్తారు అన్యులు. క్రైస్తవుల్లోనే కుళ్ళిపోతనం ఎక్కువ ఉంటుంది. అన్యులు ఇంకా ప్రేమ కలిగి మనతో సహవాసం. నాకు కూడా చాలా మంది అన్యులతో సహవాసం. కానీ వాళ్ళతో ఉండే సహవాసం మంచి సహవాసం వరకే, దేవుని విషయాల్లో కాదు. అట్లా మనకు అందరితో సహవాసం కావాలి. మన మేలు కోరే వారితో సహవాసం చేయాలి. మన శత్రువు లాంటి స్వభావం కలిగిన వాళ్ళతో మన సహవాసాలు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఎందుకంటే మనం అంచె దినాల్లో ఉన్నాము. ఎవరిని నమ్మడానికి లేదు. మన సొంత వారిని నమ్మడానికి లేదు, మన స్నేహితులని చెప్పేవారిని నమ్మడానికి లేదు. దేవుడిని మట్టుకే మనం నమ్మి ముందుకు నడవాలి. ఆయన మట్టుకే నిరంతరం మారని వాడు, ఎప్పుడు ఒకే ప్రేమ కలిగి ఉంటాడు. నీ మేలు కోరతాడు ఆయన. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మనకు స్నేహం చేసే వాళ్ళు, మనతో తోడు ఉండేవాళ్ళు ఎవరో మనం గ్రహించలేకపోతే ఒక పనికి వాడితో సహవాసం చేస్తుంటే కీడు పొందుకుంటావు. మూర్ఖుడితో, బలాత్కారితో మనం సహవాసం చేస్తున్నట్లయితే వాళ్ళు మంచిగా మాట్లాడుతూ మనల్ని కాని మార్గాల్లో నడిపించేస్తారు. కాబట్టి ఎవరితో సహవాసం చేస్తున్నా వాళ్ళు మంచి ఫలాలు ఫలిస్తున్నారని నీకు మేలు కోరి వారిగా ఉన్నారా? ప్రార్థన పూర్వకంగా ఒకరితో సహవాసం చేయండి. ఈ హెజ్కియా రాజు ఎప్పుడైతే శత్రువు
కి సమస్తాన్ని చూపించాడో ఏం జరిగిందంట? యెషయా గ్రంథం 39వ అధ్యాయంకి మళ్ళా వెళ్దాం. ఆయన చెప్తున్నాడు, నా ఇంట్లో ఉన్నవన్నీ కూడా వాళ్ళకి చూపించాను. అంటే చాలా మంది ఏంటంటే ఓపెన్గా అన్ని విషయాలు షేర్ చేస్తారు. దేవునితో షేర్ చేయండి. దేవునికి అన్ని విషయాలు చెప్పుకోండి. మీ బాధలంతా లేదా మీ మీ యొక్క రహస్యాలంతా బయట వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏం తీర్చరు. దేవునితో సహవాసం చేయండి. దేవునితో గడిపితే మీకు ఎంతో మేలు. దేవునికి చెప్పండి. దేవుడు వింటాడు. దేవుడు మీకు సహాయం చేస్తాడు ఖచ్చితంగా. హిజ్కియా రాజు ఎప్పుడైతే ఈ పని చేశాడో, మరి యెషయా 39వ అధ్యాయము 5, 6 వచనాలు మనం చదువుదాం. ఇక్కడ వాక్యం చెప్తుంది, అంతటా యెషయా హిజ్కియాతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చు మాట వినుము. రాబో దినములలో ఏమీయు మిగలకుండా నీ ఇంట ఉన్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాటిపెట్టినది అంతయు బబులోను పట్టణములకు ఎత్తుకొని పోవుదురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఎంత భయంకరమైనటువంటి మాట. నువ్వు చేసినటువంటి తప్పుడు స్నేహము ఏం జరుగుతుందంట? నీకున్న సమస్తం ఏది మిగలకుండా, మళ్ళా ఆ మాట చూడండి, ఏది మిగలకుండా మొత్తం నీ శత్రువు చేతికి పోబోతుంది. హిజ్కియా, నువ్వు చేసినటువంటి తప్పుడు పని మొత్తం వెళ్ళిపోతుంది. ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అన్ని దేవుడిచ్చిన ఆశీర్వాదాలన్నీ కోల్పోబోతున్నావు నువ్వు. అన్నీ నీకు దూరం అయిపోతాయి. జాగ్రత్త. మరి అప్పటి వరకు హిజ్కియా ఎవరు? దేవుని మీద విశ్వాసం వచ్చాడు, దేవుని భయం కలిగిన వాడు. అటువంటి రాజు ఇంతకు ముందు లేడంట, ఆ తర్వాత కూడా లేడంట. మనం అనుకోవచ్చు, నేను చాలా పర్ఫెక్ట్, నేను గంటలు గంటలు ప్రార్థన చేసేస్తుంటాను, నేను బైబిల్ భయంకరంగా చదువుతాను, వాక్యానికి భయంకరంగా నేను లోబడతాను. జాగ్రత్త. అట్లాంటి వాళ్ళనే సాతాను పాడదోస్తాడు. మంచిగా వేషం వేసుకొని వచ్చి మనుషులు వస్తారు మన దగ్గరికి, ప్రేమతో ఉన్నట్టు. ఇంకా ఆము అంటే ఎట్లుంటారంటే నీకంటే బలమైన ప్రార్థనా పరుల్లాగా మనతో వస్తారు, మనతో స్నేహం చేయడానికి. అనవసరమైన విషయాలు వాళ్ళతో మనం చర్చించామంటే వాళ్ళు మనకి ఏదో మేలు చేస్తారని రహస్యాలన్నీ కూడా, మరి బలమైనటువంటి ప్రార్థనా పరులను ఇంకోటి ఏదేనో వాళ్ళు ఎక్కువగా మరి మందిరాలకి వెళ్తూ ఉంటుందమ్మా ఈ సహోదరి, ఈ సహోదరుడు, అబ్బా చాలా పర్ఫెక్ట్ అని చెప్పి నువ్వు అన్ని విషయాలు షేర్ చేసుకున్నావంటే అది వెలుగుదూత వేషం వేసుకొని వచ్చి మనల్ని మోసం చేసేస్తారు. జాగ్రత్త. ప్రతి విషయంలో దేవుని జ్ఞానం చాలా అవసరం. అంచె దినాల్లో సాతానుడు దేవుని బిడ్డను సైతము మోసం చేయడానికి కార్యాలు చేస్తాడంట. దేవుని బిడ్డలను సైతము మరి విశ్వాసంలో పడదోయడానికి వాడు మహత్కార్యాలు చేస్తాడంట. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనం మనం చదువుదాం. ఇక్కడ వాక్యం చెప్తుంది, అబద్ధ క్రీస్తులు అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచుటకై గొప్ప సూచక్రియలు మహత్కార్యాలు కనబరుస్తారంట. కరెక్ట్. చూసారా? ప్రవచనాలు చెప్తున్నామనో లేకపోతే ఇంకేదో దేవుని యందు భయంకరమైన భక్తి పరులుగానో నటిస్తూ ఏం చేస్తుంటారు? ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచడానికి గొప్ప కార్యాలు చేయొచ్చు, లేకపోతే అతి ప్రేమలు చూపించవచ్చు. కాబట్టి బయట నుంచే కాదు, లోపల కూడా ఉంటారు, సంఘంలో కూడా ఉంటారు. ప్రతి విషయంలో నువ్వు జ్ఞానం లేకపోతే హిజ్కియా రాజు సమస్తాన్ని కోల్పోయాడంట. అంతా నీ శత్రువు చేతికి వెళ్ళిపోద్ది. జాగ్రత్త. అదేవిధంగా మన జ్ఞానం కలిగి ఎవరిని గృహంలోనికి నడిపించాలా, మన ఇంట్లో ఎవరిని చేర్చుకుంటున్నాం, మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం, ఎవరికి నీ గుట్టంతా చెప్తున్నావు, నీ విషయాలన్నీ ఎవరికి షేర్ చేసుకుంటున్నావు. నీతో ప్రేమగా మాట్లాడే వాళ్ళందరూ నీ మేలు కోరేవారు అనుకుంటున్నావా? జాగ్రత్త. మోసం చేసే సాతానుడు ఎవరి ద్వారా మోసం చేస్తాడు. కాబట్టి మనం జ్ఞానం కలిగి సహవాసం చేయకపోతే మనల్ని మనము
వాడి చేతిలో పెట్టుకుంటున్నట్లే మన సమస్తం వాడి శత్రువు చేతిలో, సాతాన్ గారి చేతిలో. సాతాన్ చూస్తూ ఉంటాడు, నేను వేసినటువంటి బాణము కరెక్ట్గా పడింది దీంట్లో, ఈ వ్యక్తి పడిపోయాడు, ఈమె పడిపోయింది, ఫినిష్, ఈమె మొత్తాన్ని మూటగట్టి ఎత్తుకొని వెళ్ళిపోతాడు. కాబట్టి నువ్వు దేవునితో తప్ప ఇతరులతో సహవాసం లిమిట్గా ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి. దేవుడు నీతో చెప్పిన వాళ్ళతో సహవాసం చేయి, చెప్పని వాళ్ళతో సహవాసం తగ్గించేసేయి. అప్పుడే నువ్వు ఆత్మీయంగా ఎదుగుతావు, అన్ని విషయాల్లో వర్ధిల్లడం ప్రారంభిస్తావు. హిజ్కియా అన్నిట్లో వర్ధిల్లి అన్ని కోల్పోయాడు. అంత గొప్ప రాజే కోల్పోయినప్పుడు మన పరిస్థితి ఏంటి? జ్ఞానం కలిగిన సహవాసం మనకు కావాలి. దేవుణ్ణి అడగండి ప్రతి విషయంలో. దేవుడు నీకు అన్ని విషయాల్లో మంచి ఆలోచన ఇస్తాడు, నడిపిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. అనవసరమైన ఏ విషయాలు ఎవరితో పంచుకోవాల్సిన అవసరం లేదు. అది నీకు కీడుకు కారణం. నీకు మేలు చేస్తారనుకున్న వాళ్ళు కీడు చేస్తారు. కాబట్టి దేవునితో సహవాసం, దేవుని భయం కలిగినటువంటి ఆత్మ ఫలాలు ఫలించే వాళ్ళతో సహవాసం మనం కలిగి ఉండాలి. అప్పుడు అది మనకు ఎంతో మేలు, మనకు దేవుని తోడు ఉంటుంది. దేవుడు మనకు అటు కృపను అనుగ్రహించిన గాక. ప్రార్థన చేద్దాం. ప్రేంగల మా తండ్రి, అయినా మోసకరమైన లోకంలో మేము ఉంటున్నాం, అపాయకరమైనటువంటి జనుల మధ్య మేము నివసిస్తూ ఉన్నాం నైనా. మరి తండ్రి, ఎవరు మంచివారు ఎవరు చెడ్డవాడనే గ్రహింపు లేనటువంటి పరిస్థితులు మేము ఉంటున్నాం అయినా. మరి తోడేలు స్వభావం కలిగి గొర్రెబొచ్చులు కప్పుకొని మా మధ్యలో మనుషులు తిరుగుతున్నారు నాయన. మరి తండ్రి, దుష్టుడు ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేయడానికి వాడు ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ దినాల్లో మేము దేవుని జ్ఞానం కలిగి సహవాసం కలిగి ఉండేందుకు సహాయం చేయండి. హిజ్కియా రాజు మరి తండ్రి, అటువంటి వ్యక్తి అతని కంటే ముందు అతని తర్వాత కూడా లేరు, అంత దేవుని భయం కలిగిన వ్యక్తి. కానీ సాతానుడు అతన్ని పడదోశాడు. మరి అతన్ని ప్రేమిస్తున్నట్టు వచ్చినటువంటి శత్రు మనుషుల ద్వారా సమస్తాన్ని కోల్పోయాడట. ఈ జన్మలో అనేకులనైనా మరి దేవుళ్ళు ఎదుగుతున్న వారిని సైతం సాతానుడు పరదోస్తున్నాడు. ప్రేమ కలిగిన వారిలా నటిస్తూ మరి మేలు చేయి వారిగా ఉంటూ వీళ్ళ రహస్యాలు తెలుసుకొని అయినా గుట్టుని అయినా బయట తండ్రి ప్రచారాలు చేస్తూ దానివల్ల నైనా వీరి జీవితాలు ఎంతో నష్టపోయి ఎంతో బాధపడుతున్నటువంటి దేవుని బిడ్డలు అనేకులు ఉన్నారు నాయన. తండ్రి, సహాయం చేయండి. దేవుని బిడ్డల జ్ఞానం ఇవ్వండి. ఎవరితో స్నేహం చేయాలా, ఎవరితో సహవాసం చేయాలా, ప్రతి విషయంలో దేవుని చిత్తం ఎరగడం తండ్రి, వారిలో ఉన్నటువంటి ఫలాలను చూడడం తండ్రి, వారిలో ఉన్నటువంటి దైవ భయమును గమనించడం, అన్యులతో సహవాసం చేసేటప్పుడు కూడా ఎంత జ్ఞానం కలిగి సహవాసం చేయాలో అంతవరకు సహవాసం చేయడం అయినా. అట్టి జ్ఞానం అయినా ఈ అంచె దినాలు మాకు చాలా అవసరం. మరి తండ్రి, పావురాల వలె పరిశుద్ధత మట్టుకే కాదు, పాముల వలె జ్ఞానం కలిగి ఉండమని మీరు తెలియజేస్తున్నారు. అట్టి జ్ఞానం కలిగి జీవిస్తూ అయినా మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకుంటూ మేము ఇతరులకి రక్షణకరంగా ఉండే విధంగా మా జీవితాలను ఆశీర్వదించమని మీ చేతికి మా జీవితాలను అప్పగించుకుంటాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.